నమస్కారం. ప్రతిరోజు రెండు సరికొత్త వంటకాలు పరిచయం చేస్తూ మీ చేత అదరహో అనిపించే రుచిచూడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. హాయ్ వందిత గారు, హౌ ఆర్ యు? ఫైన్. మీరు ఏం వంట చేయబోతున్నారో చెప్పండి. అనపగింజలతో బిర్యానీ. అనపగింజలతో బిర్యానీ, ఇంకోటి రైతా, వెజిటేబుల్ రైతా. వెజిటేబుల్ రైతా, ఆనపగింజలతో బిర్యానీ, రెండు కూడా స్పెషల్. అంటే మనకి ఆనపగింజలతో బిర్యానీ అనేది కొంచెం స్పెషల్ గా ఉంటుంది. సో అది పరిచయం చేస్తున్నారు. ఫస్ట్ ఆనపగింజల బిర్యానీ అన్నారు కదా. మరి ఆనపగింజల బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారా? ఆనపగింజలు, నెయ్యి, ఆయిల్, ఆనియన్స్, మసాలా దినుసులు, రైస్, మెంతాకు, మిర్చి, కొత్తిమీర, అల్లం, పుదీనా, కారం. ఆనపగింజల బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదండి. మరి ప్రాసెస్ కూడా చూద్దాం. ఇప్పుడు స్టార్ట్ చేద్దామా వందిత గారు? ఓకే. ఫస్ట్ ఏం చేద్దాం? ఓకే, ప్యాన్ పెట్టేసుకున్నాం. అది కొంచెం హీట్ అవ్వాలా? అవసరం నెయ్యి వేయాలి. నెయ్యి వేసేసుకోవచ్చు. ఓకే, కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి. సో రెండు ఈక్వల్ క్వాంటిటీస్ వేయాలా? యా. ఇప్పుడు బిర్యానీస్లో ఎక్కువ గీ యూజ్ చేస్తుంటే చాలా బాగుంటుంది కదా అండి టేస్ట్. బాగుంటుంది. అండ్ హీట్ కూడా మనం కొంచెం టైం పట్టిన ఆరిపోకుండా హీట్ని అలాగే ఉంచుతుంది గీ. ఇది కొంచెం హీట్ అవ్వాలి. వంతే గారు, అది హీట్ అయిందా? యాలక్కాయ, లవంగా, దాల్చిన చెక్క ఫస్ట్ వేయాలి. ఓకే, మసాలా దినుసులు, యాలక్కాయ, లవంగాలు, షాజీరా, మసాలా చెక్క. ఓకే, మిర్చి వేయాలి. ఓకే, మిర్చి ఏంటండి జనరల్గా తీసుకుంటే సరిపోతున్నాయి, ఏమైనా స్పెషల్ ఏమీ అవసరం మామూలుగా? ఎన్ని పడతాయి అంటారు మిర్చి? 4. సో సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవచ్చు. ఎందుకంటే బిర్యానీలోకి మనకి ఆ మిర్చి అనేది జస్ట్ సన్నగా పొడుగ్గా కనిపిస్తే బాగుంటుంది. అవి బాగా ఫ్రై అవ్వాలా? ఆనియన్స్ వేయాలి. ఓకే, ఎన్ని వేసుకోవాలండి? 1 ఆనియన్ నేను. సో మనం తీసుకునే క్వాంటిటీని బట్టి. ఇది కొంచెం బ్రౌన్ కలర్లో వస్తే బాగుంటుంది. ఓకే, అది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ వేగాయి. దీంట్లో మెంతి ఆకు వేద్దాం. ఓకే, మెంతి ఆకు కూడా ఫ్రై కావాలి. అంటే బేసికల్గా మనం అట్లాంటి బిర్యానీస్లో వచ్చేసరికి కొత్తిమీర, పుదీనా జనరల్గా వేస్తారు. పుదీనా కూడా వేస్తాం. మెంతి ఆకు ఎందుకు వేస్తారు? ఇది కూడా ఫ్రై అయితే బాగుంటుంది అని. ఫ్లేవర్ రోటీన్ ఫ్లేవర్ కాకుండా సమ్ డిఫరెంట్ ఫ్లేవర్ కోసం మెంతి ఆకు యూజ్ చేస్తారు. పుదీనా కూడా వేసేసాను. ఓకే, సో అదంతా కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఈ లీవ్స్ కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం ఆయిల్, గీ ఉంది కాబట్టి ఈజీగానే ఫ్రై అయిపోతుంది. మీకు ఇట్లా బిర్యానీ టైప్స్లో ఎన్ని రకాలు చేయగలరు మీరు? చికెన్ బిర్యానీ చేస్తా, వంకాయ రైస్ చేస్తా ఒక 5-6 టైప్స్. వెజ్లోనే ఇవి ఆనపగింజలు వేయాలి. ఓకే, వేసి ఫ్రై. ఎలా చేశారండి? ఆనపగింజలు తీసుకొని ఆనపగింజలు మొత్తం పైన లేయర్ కూడా తీసేసేయాలి. ఓకే, ఆ స్కిన్ తీసేయడంతో పాటు ఈ గింజల పైన లేయర్ కూడా తీసేసేయాలి. బికాజ్ కొంచెం చిన్నగా ఫ్రెష్గా కూడా ఉంటాయి కదా. టేస్ట్ కూడా బాగుంటుంది. ఎంత క్వాంటిటీ వేస్తున్నారు? 1 గ్లాస్ దానికి 1 రైస్ అయితే 1 కప్ ఈక్వల్ టు రైస్. రైస్ ఎంత క్వాంటిటీ అయితే మనం తీసుకుంటామో అండి, సేమ్ క్వాంటిటీ మనం ఆనపగింజలు కూడా తీసుకోవాలి. ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఓకే, అంటే లైక్ మనం ఈ మసాలా టైప్ దంతా ఇది ప్రిపేర్ అయిపోతుందేమో కదా అండి. మెయిన్ మనం ఏదైతే రైస్లో యూజ్ చేస్తామో బిర్యానీలో మొత్తం ఇదంతా కూడా ప్రిపేర్ చేసేసుకోవడం. ఇది కొంచెం బాగానే ఫ్రై అవ్వాలి. ఓకే, వాటర్ కానీ అలాంటివి యాడ్ చేయాలా? అవసరం ఉంది. వాటర్ లాస్ట్లో వేయాలి. దీంట్లో రైస్ కూడా కొంచెం ఇది అయిన తర్వాత వాటర్ యాడ్. ఓకే, సో వాటర్ ఏమీ అవసరం లేకుండానే ఫ్రై అయిపోతుందేమో కదా. ఇది ఫ్రై అవ్వడం వాటర్ లేకుండానే ఫ్రై అవుతుంది. అల్లం వెల్లిపాయ పేస్ట్. ఓకే, ఒక ఫుల్ స్పూన్. ఓకే, సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటి కూడా పట్టేస్తుంది కదా అండి. కారం వేయాలి కొంచెం. ఓకే, అండ్ ఇందాక మనం డైరెక్ట్ పచ్చిమిర్చి వేసాం కాబట్టి అది కూడా కొంచెం స్పైస్ యాడ్ అవుతుంది. అండ్ ఇంకా స్పైసీనెస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు లైక్ ఈ పులావ్, బిర్యానీస్ ఏంటంటే కొంచెం ఎక్కువ స్పైసీగానే ప్రిఫర్ చేస్తూ ఉంటారు.
సో అలా కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ లైక్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉంది కాబట్టి అది కొంచెం ఘాటుదనం అనేది వస్తుంది. సో అవన్నీ కూడా మనం చూసుకొని కారం యాడ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. రైస్ యాడ్ చేస్తాం. ఓకే, రైస్ ఇప్పుడు యాడ్ చేయడమేనా అండి? ఇదేంటి ముందు బాస్మతి రైస్ కొంచెం బాయిల్ అయ్యింది, హాఫ్ బాయిల్ చేసారా? ఓకే, సో హాఫ్ బాయిల్ చేసిన బాస్మతి రైస్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి మనం. ఎందుకంటే మళ్ళీ స్టఫ్తో పాటు మనం డైరెక్ట్ రైస్ని అప్లై చేస్తే ఏమవుతుందంటే అవి కరెక్ట్గా బాయిల్ అవ్వవు. ముందుగానే మనం బాయిల్ చేస్తే అవి కూడా బాయిల్ అయ్యేటప్పుడు రెండు మిక్స్ అయిపోయి బాయిల్ అయిపోతాయి, అంతే కదండి? అండ్ ఈ ప్రాసెస్లో చేస్తే మొత్తం మనం ఏదైతే మసాలా అదంతా కూడా ప్రిపేర్ చేసామో రైస్కి బాగా పట్టేస్తుంది అనమాట. మనకు ఆ ఫ్లేవర్ అంతా కూడా రైస్కి వచ్చేస్తుంది. కొంచెం ధనియా పౌడర్ కూడా వేస్తుంది. ఓకే, సో ఎంత 1 స్పూన్ పడుతుంది ధనియా పౌడర్? అండ్ స్మెల్ కూడా బాగా వస్తుంది కదా. ఒక 2 minutes రైస్ ఫ్రై అయినట్టు. ఓకే, ఇప్పుడు రైస్ కూడా ఫ్రై అవ్వాలా అండి? కొంచెం. ఓకే, ఆ తర్వాత వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసుకుంటాం. ఎంత క్వాంటిటీ అండి? 1:1. 1:2. 1 glass ఆఫ్ రైస్ అయితే 2 glasses ఆఫ్ వాటర్. ఓకే ఓకే. సో జనరల్ మనం రైస్ ప్రాసెస్కి ఎలా అయితే యాడ్ చేసుకుంటామో అదే ప్రాసెస్లో యాడ్ చేసేసుకోండి వాటర్. ఎంత క్వాంటిటీ అయితే మనం రైస్ తీసుకుంటామో దానికి 2 times వాటర్ తీసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం ఇవన్నీ యాడ్ చేసాం కదండి, అవి ఆనప గింజలు వాటన్నిటికి సపరేట్ వాటర్ క్వాంటిటీ ఏం అవసరం లేదు, దీంట్లోనే బాయిల్ అయిపోతుంది. దట్టు జనరల్ రైస్తో కంపేర్ చేస్తే ఈ బిర్యానీ రైస్ మనం కొంచెం పొడి పొడిగానే ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా. మాక్సిమం ఇలాంటి వాటికి బాస్మతి రైస్ యూస్ చేస్తే బాగుంటుందేమో కదా అండి? బాస్మతి రైస్ యా అంటే మాక్సిమం కొంతమంది జనరల్ రైస్తో చేసేస్తూ ఉంటారు. బట్ మనకి ఆ నీట్గా ఆ ఫ్లేవర్ కావచ్చు, లుక్ బాగుండాలంటే ఈ రైస్ ప్రిఫర్ చేయాలి. సాల్ట్ రైస్. ఓకే, బెటర్ ఇప్పుడు సాల్ట్ వేసేస్తే అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది. ఇంకా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయినట్లు. ఓకే, చాలా క్విక్గా ఎప్పుడెప్పుడు చేసేద్దామా, ఎప్పుడెప్పుడు అయిపోతుంది అన్నట్లు ఫటాఫట్ చేసేసారు. సో ఎంత టైం బాయిల్ అవ్వాలండి అది? అలా ఆ రైస్ అంతా వాటర్ జనరల్ రైస్ బాయిల్ అయినంత టైంలో బాయిల్ అయిపోతుంది అనమాట. కలర్ అయితే చాలా బాగుందండి. జస్ట్ వైట్ రైస్లో ఆనప గింజలు గ్రీన్గా చాలా బాగా కనిపిస్తున్నాయి. పచ్చిమిర్చి, పుదీనా, మెంతాకు అవన్నీ కూడా. అది అయిందా అండి? అయిపోయింది. ఓకే, తీసేద్దామా ఇంకా? ఆఫ్ చేయనా? కొత్తిమీర లాస్ట్లో వేయాలి. ఓకే, సో మనకి పైన గార్నిషింగ్ కలర్ ఫ్లేవర్. ఇంక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమేనా అండి? అవును. బిర్యానీ, ఆనప గింజల బిర్యానీ. థ్యాంక్ యూ. సో టమాటో కార్వింగ్ మీరే చేశారా? అవును, నా ఫ్రెండ్. మీ ఫ్రెండ్ చేశారా? ఆనప గింజల బిర్యానీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. సో చూసారు కదా, చక్కగా కలర్ఫుల్గా వేడివేడిగా ఆనప గింజల బిర్యానీ తినడానికి రెడీగా ఉంది. సో చూసారు కదండి, ఆనప గింజల బిర్యానీ తినడానికి రెడీగా ఉంది. దీని ప్రాసెస్ ఒకసారి చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ మనం ప్యాన్ పెట్టేసి దాంట్లో ఈక్వల్ క్వాంటిటీస్లో గీ అలాగే ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో మసాలా దినుసులు అలాగే సన్నగా నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత మెంతాకు, పుదీనా యాడ్ చేసుకోవాలి. అవి కూడా కొంచెం పచ్చి స్మెల్ పోయి ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే దాని తర్వాత మనం మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైతే తీసుకుంటున్నామో ఆనప గింజలు, అవన్నీ కూడా నీట్గా ఫ్రెష్గా చేసుకొని అండ్ పై లేయర్స్ అన్నీ కూడా తీసేసి అవి కూడా యాడ్ చేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత దాంట్లో సరిపడినంత ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలి. అండ్ ముందుగానే హాఫ్ బాయిల్ చేసిన రైస్ని మనం తీసుకోవాలండి. అండ్ దాంట్లో వాటర్ యాడ్ చేసి రైస్ని కూడా యాడ్ చేసి సాల్ట్ అవన్నీ క్వాంటిటీస్ కనుక ఈక్వల్గా చూసుకొని మనం లిడ్ పెట్టేసినట్లయితే సో చక్కగా ఇలా రెడీ అయిపోతుంది. అండ్ దీని టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో చాలా వేడివేడిగా ఉంది. ధనియా పౌడర్ కూడా యాడ్ చేసామండి. సో దానివల్ల స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. అండ్ సపరేట్గా దీనికైతే గార్నిషింగ్ అవేం అవసరం లేదు. బికాజ్ ఆ గ్రీన్ ఆనప గింజలు, రైస్, మనం ఆ లీవ్స్ కూడా యాడ్ చేసాం కాబట్టి మెంతాకు, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూడా యాడ్ చేసాం కాబట్టి దానివల్లే చాలా కలర్ఫుల్గా కూడా అనిపిస్తుంది. మరి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ బేసికల్గా మనకి బిర్యానీ ఇవంటేనే చాలా స్పైసీగా ఉంటాయి. ఇది స్పైసీగా ఉంది, టేస్టీగా ఉంది అండ్ ఫ్లేవర్ కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. మీరు జనరల్ బిర్యానీస్తో కంపేర్ చేస్తే ఇది మాత్రం ఫ్లేవర్ చాలా కొత్తగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సో 1
వందిత గారు చాలా బాగుందండి ఆనపగింజల బిర్యానీ. అలాగే మీరు చక్కగా కార్వింగ్ అది కూడా చాలా స్పెషల్గా ఉంది. అండ్ టమాటో నీట్గా కట్ చేసి దాంట్లో కొత్తిమీర, కింద ఆనియన్, చాలా బాగుంది కాంబినేషన్ అదంతా కూడాను. సెకండ్ ఏం పరిచయం చేస్తాను నాకు? సెకండ్ ఐటమ్ రైతా, రైతా, వెజిటేబుల్ రైతా. వెజిటేబుల్ రైతా. అండ్ ఇలాంటి బిర్యానీస్కి మనకి చాలా మస్ట్, చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం బిర్యానీ అనగానే కొంచెం ఘాటుగా మసాలాలు అవన్నీ కూడా యాడ్ చేసి తీసుకుంటూ ఉంటాం. సో అది అంతా కొంచెం ఈక్వల్గా మనం ఎంత తిన్నప్పటికీ బాడీ కూల్ అయిపోవాలంటే మాత్రం సో రైతా, అందులోనూ వెజిటేబుల్ రైతా అంటే కొంచెం స్పెషల్గా చూపించబోతున్నారు వందిత గారు. కాబట్టి ఇదైతే మస్ట్ అండ్ షుడ్ నేర్చుకోండి. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారా? కర్డ్, ఘీ, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటో, ఆనియన్స్, క్యారెట్. వెజిటేబుల్ రైతాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసారు కదండి. మరి ప్రాసెస్ కూడా చూద్దాం ఇప్పుడు. వందిత గారు స్టార్ట్ చేద్దామా? ఓకే. ఫస్ట్ ఏం చేయాలి? ప్యాన్ పెడదాము. ఓకే. ఘీ వేద్దాం. ఓకే, కొంచెం సరిపోద్ది. ఓకే. ఆ ఘీ అదంతా మెల్ట్ అయిపోయేదాకా వెయిట్ చేయాలా? అంటే రైతాస్లో కూడా డిఫరెంట్ టైప్స్, కొంతమంది ఒకలా చేస్తారు, కొంతమంది ఒకలాగా. జనరల్ రైస్లో మిక్స్ చేసుకునేది ఒకలా ఉంటుంది, అండ్ బిర్యానీ ఫ్లేవర్తో ఒకలా ఉంటుంది. ఓకే. ఐ థింక్ మీరు చేసేది ఎలా ఉండబోతుంది? బిర్యానీకా రైస్కా అండి? బిర్యానీకి మామూలుగా కూడా తినొచ్చు. సో ఎలా అయినా బిర్యానీకి రైస్కి రెండింటికి మ్యాచ్ అవుతుంది అన్నమాట. అండ్ టేస్ట్ బాగుంటే సింగిల్గా కూడా తింటారు, బాగుంటుంది. కొన్ని ఆవాలు, ఓకే, జీలకర్ర. ఓకే, జీలకర్ర కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది కదా అండి, దట్టు ఇలాంటి వాటిలో. కొంచెం పచ్చిమిర్చిని ఫ్రై చేద్దాం. ఓకే, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఫ్రై చేస్తాం. ఓకే, లైట్గా. ఓకే, కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందా? అవును. ఎండుమిర్చి కూడా, ఒక 2 ఎండుమిర్చి. ఓకే, అవి బాగా ఫ్రై అవ్వాలండి. కొంచెం లైట్గా ఫ్రై అవుతే సరిపోతుంది. తీసేస్తాం. ఓకే, దీంట్లో కొంచెం క్యారెట్. ఓకే, క్యారెట్, తురిమిన క్యారెట్ పెరుగులో వేసుకోవాలి. పెరుగులో. కీరా, ఓకే, టమాటో కూడా, ఓకే, కొంచెం పుదీనా ఫ్లేవర్ కోసం, సాల్ట్ కొంచెం వేయాలి. ఓకే. సో మనం కర్డ్లోనే అవన్నీ కూడా మిక్స్ చేసేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు అవి నెక్స్ట్ దాంట్లో డంప్ చేస్తాం. ఓకే. అంటే స్పెషల్గా ఎలా అంటే మనకి ఆనియన్స్ ఇవన్నీ కూడా ఫ్రై అయ్యాయి కాబట్టి అవి కొంచెం క్రిస్పీగా కూడా అనిపిస్తూ ఉంటాయి కదా. చాలా కలర్ఫుల్గా ఉంది. బేసికల్గా అందరూ ఏంటంటే క్యారెట్ సన్నగా చాప్ చేస్తారు, బట్ మీరు తురిమారు కాబట్టి అది బాగా పెరుగులో మిక్స్ అయిపోయింది. అండ్ సపరేట్ పీసెస్ లాగా ఏం తెలియకుండా చాలా కలర్ఫుల్గా కర్డ్లో మిక్స్ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేద్దాం పైన. ఓకే, 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 రెడీ అయిపోయింది. వావ్. సో వ్యూయర్స్ చూసారు కదా, చాలా సింపుల్గా వెజిటేబుల్ రైతా రెడీ అయిపోయిందండి. మరి దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. సో వ్యూయర్స్ చూసారు కదా, వందిత గారు ప్రిపేర్ చేసిన వెజిటేబుల్ రైతా చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మీరు కూడా ట్రై చేయండి. దీని ప్రాసెస్ ఒకసారి చూసుకున్నట్లయితే కనుక ఆనియన్స్, క్యారెట్, కీరా, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా చాలా సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. అండ్ క్యారెట్ అయితే మాత్రం తురిమి పెట్టుకుంటే బెటర్ అనమాట. అండ్ మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో గీ యాడ్ చేసి లైక్ మనం జీలకర్ర, ఆవాలు ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేయాలండి. బికాజ్ ఆ పచ్చి స్మెల్ అంతా పోయి దట్టు గీలో కాబట్టి మనం యాడ్ చేస్తుంది. అండ్ ఆ ఫ్లేవర్ కొంచెం క్రిస్పీగా చాలా బాగుంటుంది. అండ్ సపరేట్గా మనం ఏవైతే ఇందాక కట్ చేసి పెట్టుకున్నామో కర్డ్లోనే మనకి కీరా, పుదీనా, అలాగే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటో ఇవన్నీ కూడా యాడ్ చేయాలి. ఇవి ఫ్రై చేసుకునే కూడా మనం జస్ట్ దాంట్లో డంప్ చేసేస్తే అండి చాలా సింపుల్గా కలర్ఫుల్గా రెడీ అయిపోతుంది. అండ్ దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దామా ఇప్పుడు. సో ఆనియన్స్ అయితే మాత్రం చాలా క్రిస్పీగా ఫ్రై అయ్యాయి, దానివల్ల టేస్ట్ మరింత ఇంప్రూవ్ అయిపోతుంది. కాబట్టి సాల్ట్ కూడా యాడ్ చేశారు కాబట్టి మొత్తం ఫ్లేవర్ అంతా కూడా చాలా బాగుంటుంది. పైనంతా కొత్తిమీరతో గార్నిష్ చేశారు, చాలా కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ చూద్దాం. చాలా బాగుందండి. బికాజ్ గీలో ఫ్రై చేయటం వల్ల ఆ ఫ్లేవర్ బాగుంది, అట్ ద సేమ్ టైం ఆనియన్స్ క్రిస్పీగా బాగున్నాయి, అక్కడక్కడ జీలకర్ర అవన్నీ కూడా తగులుతూ చాలా డిఫరెంట్ టేస్ట్తో ఉంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్
వనిత గారు ఆనపగింజల బిర్యానీ అలాగే వెజిటబుల్ రైతా రెండు రెసిపీస్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మరి ఇంత స్పెషల్ రెసిపీస్ మాకు పరిచయం చేసినందుకు మాదాపూర్లోని మంత్రా క్రియేషన్స్ వారి తరపు నుంచి మీకు ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్. మీకు కావాల్సిన, మీరు అన్నారు కదా షాపింగ్ చేస్తుంటాను, చాలా స్పెషల్ డిజైనర్ సారీస్ మంత్రా క్రియేషన్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. మీరు కూడా వెళ్ళి షాపింగ్ చేయొచ్చు. సో వ్యూయర్స్ చూసారు కదా, వనిత గారు పరిచయం చేసిన ఆనపగింజల బిర్యానీ అలాగే వెజిటబుల్ రైతా రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. మరి మీరు కూడా మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి 2 సరికొత్త వంటకాలను వ్యూయర్స్ కి పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. సార్ చూసారు కదండి, ఈనాటి రుచి చూడు కార్యక్రమం మిమ్మల్ని బాగా అలరించిందని ఆశిస్తూ మరొక రుచి చూడు కార్యక్రమంలో మరికొన్ని 2 సరికొత్త వంటకాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. గిఫ్ట్ స్పాన్సర్డ్ బై మంత్రా క్రియేషన్స్, గ్రౌండ్ ఫ్లోర్, సి బ్లాక్, ఫార్చ్యూన్ టవర్స్, మాధపూర్ మెయిన్ రోడ్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9703018045, 9885118045.